ఆకాశగంగ 5వ ఎపిసోడు. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్. సౌజన్య, నువ్వు ఆఫీస్కి రిజైన్ చేయి అన్నాడు నందన్రావు. ఆ మాటకు వెంటనే ఎడిచేసింది సౌజన్య. నేనేం పొరపాటు చేశాను అంది కన్నీళ్ల మధ్య. ఆ బేలతనానికి జాలిపడుతూనే, ఏమో మరి, నువ్వు ఉద్యోగం మానేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా అంటూ తెల్లబోయింది సౌజన్య. అవును, నీలాంటి సున్నితమైన ఆడపిల్లలకి పెళ్ళే సరైంది. భర్త చాటున ఉత్తమ గృహిణిగానే నీలాంటి యువతులు ఉండదగిన స్థానం అంటుంటే కళ నిజమా అన్నట్టు చూసింది సౌజన్య. నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతానే, పద కారులో వెళ్దాం. సౌజన్య ఇంకా తెల్లబోతూనే అతన్ని అనుసరించింది. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని నందన్రావు చెప్తుంటే విస్తుపోయాడు జగన్నాథం. మీకు 10,000 ఇస్తాను, మీ అబ్బాయికి చదువు పూర్తి చేయించండి, ఆ తర్వాత నా కంపెనీలోనే ఉద్యోగం ఇస్తాను అని చెప్తూ ఉంటే సౌజన్య కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పైనుంచి దిగొచ్చి తమని ఉద్ధరిస్తాడన్న ఆనందంతో నందన్రావు కేసి చూసింది. సరిగ్గా అదే సమయంలో నందన్రావు కూడా సౌజన్య కేసి ఆమె విశాల నేత్రాల్లో వెళ్ళి వెరుస్తున్న కృతజ్ఞతా భావానికి వివసుడయ్యాడు. పావని తనని మోసగించి తనని పెళ్లి చేసుకుందని, అలాంటి ఆమెను ఈ విధంగా మరో పెళ్లి చేసుకుని ఆ పిల్లని ఇంటికి తీసుకురావడమే సరైన శిక్షని భావించిన నందన్రావు సౌజన్య అమాయకత్వాన్ని, ఆమె పేదరికాన్ని, ఆమె తండ్రి నిస్సహాయతని ఆసరాగా తీసుకుని సౌజన్య ఒక పావులాగా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. కానీ వీటి వెనకాల 18 ఏళ్ల కన్నెపిల్ల హృదయం, భవిష్యత్తులో ఆమె జీవితం ఏమవుతాయన్న ఆలోచన లేకపోయింది అతనికి. అతను చెప్పినట్టుగానే 10,000 ఇచ్చాడు జగన్నాథానికి. గుళ్ళో క్లుప్తంగా సౌజన్యం పెళ్ళాడి ఇంటికి తీసుకొచ్చాడు కారులో. సౌజన్యం చూసి చల్లపోయింది పావని. ఇదేవత్తి, దీన్నెందుకు ఇంటికి తీసుకొచ్చావు తీక్షణంగానే అడిగింది. షటప్, ఎవత్తి గివత్తి అనకు, అది నా భార్య. ఉదయమే ఆమె నేను గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. ఆ మాట వింటూనే అద్దరి పడింది పావని. పెళ్ళా? నీ వయసు ఎంత? 35. ఆ పిల్ల వయసు ఎంత? 18. 18 ఏళ్ల పిల్లని పెళ్లి చేసుకురావడానికి నీకు సిగ్గులేదు? అంత తేడాతో చేసుకొస్తావా? అంతే మరి, ఈడు జోడు అని 25 పైబడిన నిన్ను చేసుకుంటే నీ వెనక ఎంత చరిత్ర ఉందో తెలుసుకున్నాక మళ్ళీ అంత వయసున్న పిల్లని చేసుకునే దమ్ములు నాకెక్కడవి? అందుకే ఈ పిల్లని చేసుకున్నాను. గొప్ప ఘనకార్యం చేశావు. నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని నేనుండగా నువ్వు మరో పిల్లని పెళ్లి చేసుకుంటే నీ మీద నేను కేసు పెడితే ఎక్కడుంటావో తెలిసే చేశావా ఈ పని? ఆ మాటకి నందన్రావు ఏదో అనబోయేలోగా సౌజన్య భయపడుతూ నందన్రావు చేయి గట్టిగా పట్టుకుంది. ఆమె పెదవులు వణకడం గమనించిన నందన్రావు భయపడకు అన్నట్టు భుజం మీద చెయ్యేశాడు. నువ్వు కేసు పెడతావో, పెట్టే బేడా సర్దుకుని అవతలకే వెళ్ళిపోతావో నీ ఇష్టం, నిర్లక్ష్యంగానే జవాబిచ్చాడు. అవతలకు వెళ్ళడమ్మా? వికటంగా నవ్వింది పావని. నాకేం అవసరం పోవడానికి? ముందు బయటికి నడవాల్సింది నీ కొత్త పెళ్ళాం. దానికేం అవసరం లేదు, అది ఇంట్లోనే ఉంటుంది. ఉంటుంది ఉంటుంది, ఎలా ఉంటుందో నేను చూస్తాను, ఎందుకు ఉండదో నేను చూస్తాను. మిస్టర్ నందన్రావు, మనిషి వక్ర మార్గాల్లో నడవడం గొప్ప కాదు, ఎప్పుడు వేలెత్తి చూపని చరిత్ర కావాలి మనది. మరే నీ దగ్గర నేర్చుకోవాలి ఇంకా నీతి పాఠాలన్నీ వెక్కిరింతగా అన్నాడు. నాకేమైంది? నేను నీలా తిరుగుబోతును కాదు, రోజుకొక్కడితో జల్సా చేసే విలాస యువతిని కాను. నోర్మై, నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం పెట్టుకోకు మండిపోతూ అన్నాడు నందన్రావు. ఏం, నేను నీ భార్యని, నీ వ్యక్తిగత విషయాలు నాకు కాకపోతే మరెవరికి? భార్య కాదు, భార్యను అనుకుంటూ పెత్తలం చలాయించబోతున్న అధికారివి అంటూ సౌజన్య చేయి పుచ్చుకొని చరచర తన గదిలోకి వెళ్ళిపోయాడు నందన్రావు. పళ్ళు పటపటా కొరుకుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది పావని. ఆమె హృదయం అంతా పొయ్యి మీద నీళ్లలాగే కుతకుతామంటోంది. దుర్మార్గుడు ఎంత పని చేశాడు! తనని అందలం ఎక్కిస్తున్నట్టు నటించి మరొక పిల్లని పెళ్ళాడి ఇంటికి తెచ్చాడు. ఇదంతా తనేదో నిజాయితీగా ఉందామని ప్రయత్నించబోవడం వల్లేగా. తను తన చరిత్ర దాచి మభ్యపుచ్చడం ఎందుకని చెప్పబట్టే కదూ అతనిలా ఎదురు తిరిగాడు. అవును, ఈ లోకంలో నీతికి నిజాయితీకి స్థానమే లేదు. అదే మరోసారి నిరూపించుకున్నాడు నందన్రావు. ఇప్పుడు తనేం చేయాలి? ఇతనిపై కేసు పెట్టి జైలుకు పంపడమా? అతనన్నట్టు తను పెట్టా బేడా సర్దుకొని వెళ్ళిపోవడమా? అందుకు మనస్కరించలేదు.
ఏం ఎందుకు వెళ్ళాలి, ఇదేదో తను అంతు చూడాల్సిందే. ఈ రోజుల్లో ఇదొక ప్యాషన్గా మారిపోయింది. ఏదో ఒక వంకతో కొత్త పెళ్ళాన్ని తెచ్చుకోవడం. ఇలాంటి మగాళ్ళకు కూడా తను బుద్ధి చెప్పాలి, లేకపోతే లాభం లేదు. ఎవరు ఏమైనా సరే ఇంట్లో నేనంటూ నందన్ రావుకు ఏకు మేకై అతగాడి కొత్త భార్యని తిప్పలు పెట్టి 3 చెల్బుళ్ళ నీళ్లు తాగించాలి. ఈ పావని అంటే ఏమిటో అతగాడికి బాగా తెలిసి రావాలి అని అనుకుంటూ స్థిర నిశ్చయానికి వచ్చింది పావని. సౌజన్య, ఈ గది నీది, ఇందులో నీ పెట్టె అవి పెట్టుకో అంటూ చూపించాడు నందన్ రావు. అలాగే అన్నట్టు తల ఊపింది సౌజన్య. గణపయ్య, ఏమని కూడా నేను పెళ్లి చేసుకున్నాను, ఇంట్లో ఏం కావాలంటే అవి ఆమెకు చూపించు అంటూ చెప్పాడు. సౌజన్యకి పావనిని చూస్తుంటే భయమేస్తోంది. ఈయన నన్నెందుకు పెళ్ళాడినట్టు? ఆవిడ చూడబోతే చాలా గయ్యాళి దానిలాగా ఉంది, ఈయన చూడబోతే కోపిష్టిలా ఉన్నారు. మధ్య నా బ్రతికి ఎలా ఉంటుంది అని అనుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది సౌజన్య తన గదిలో. డైనింగ్ టేబుల్ మీద అందరికీ భోజనం వడ్డించాడు గణపయ్య. నందన్ రావు వెనకే బెరుగ్గా వచ్చింది సౌజన్య. పావని కూడా వచ్చి కూర్చుంటూ సౌజన్యకేసి పరీక్షగా చూసింది. చక్కని రంగు, తీర్చిదిద్దినట్టున్న అవయవ సౌష్ఠవం, సన్నగా పొడవుగా అందమైన దాన్నని చెప్పకనే చెప్తోంది సౌజన్య. ముఖంలోని లేతతనం, ఆ వినీల నేత్రధ్వనిలో వెళ్ళి విరిసే ముగ్ధత్వం చూస్తుంటే ఈమె చాలా అమాయకురాలు, చాలా పెరికిది అని చిటికలో గ్రహించేసింది పావని. నిన్ను ఒక ఆట ఆడించడం చాలా సులభం అని అనుకుని తనలో తానే నవ్వుకుంది పావని. ఇంతకీ ఈ పసిడి ముద్ద ఎక్కడ తారసపడిందో ఈ మహానుభావుడికి అని అనుకుంది వింతగా. పావనినే పరీక్షగా చూస్తున్నాడు నందన్ రావు. ఈవిడ గారు ఏం చేస్తుంది, వెళ్ళిపోతుందా లేక తన మీదే కేసు పెట్టడానికి చూస్తోందా అని అనుకున్నాడు మనసులో. సమయం దొరికితే పావని అంటే ఏమిటో చూపిస్తాను అనుకుంటోంది పావని. తల వంచుకుని అన్నం కెలుగుతోంది సౌజన్య. భోజనాలు అయ్యాయి. తాను తెచ్చిన చీర ప్యాకెట్స్ విప్పి తీసి అందులోంచి తెల్ల చీర పైకి తీశాడు నందన్ రావు గదిలోకి వెళ్ళగానే. సౌజన్య, ఈ చీర కట్టుకొనిరా అంటూ చిరునవ్వుతో చెప్పాడు. సౌజన్య గదిలోకి వెళ్ళి చీర మార్చుకొని వచ్చింది. గదిలో మంచం మీద పడుకున్న నందన్ రావు సౌజన్యం చూసి తలుపులు గడవేసిరా అన్నాడు నవ్వుతూ. గడియ వేసి వచ్చింది. మెల్లగా ఆమెని కౌగిల్లోకి తీసుకుంటూ సౌజన్య అంటూ మత్తుగా పిలిచాడు. అతనిలో చెలరేగుతున్న కాంక్ష, ఆవేశం చూసిన సౌజన్య ఏమీ జవాబు చెప్పలేకపోయింది. కాలం గడిచిపోతోంది. తెల్లవారు జాముకి కాస్త నిద్రపోగలిగింది సౌజన్య. భార్యను బాగా గుండెలపైకి లాక్కుని హత్తుకుని పడుకున్నాడు నందన్ రావు. పావని గది తలుపులు వేసుకుని పడుకున్నా సౌజన్య నందన్ రావులు ఎలా గడుపుతున్నారో ఊహిస్తూనే ఉంది. నందన్ రావు శృంగార పురుషుడు. అతడికి ఆడవాళ్లతో కావాల్సినంత అనుభవం ఉంది. ఆ అనుభవ సారం అంతా సౌజన్యపై చూపించి ఉంటాడు. అతని వెచ్చని కౌగిలిలో కరిగిపోతూ ఉంటుంది సౌజన్య. ఇది ఆలోచనలోకి రాగానే పావని ఒళ్ళంతా వేడెక్కిపోయింది. అశాంతిగా మంచం మీద అటు ఇటు పొరలసాగింది. తన ఎదురుగుండా మరో గదిలో నందన్ రావు అనుభవిస్తున్న దాంపత్య సౌఖ్యాలను తలుచుకుంటూ, అందుకే తననిలా ఏడిపించడానికే ఇంట్లోనే కాపురం పెట్టాడు అనుకుంటూ ఆగ్రహోదగ్ధురాలైపోయింది పావని. తెల్లగా తెల్లవారింది. సౌజన్య లేచింది. ఆమెతో పాటే నందన్ రావు కూడా లేచాడు. మంగళసూత్రం కళ్ళకు అద్దుకుంటున్న సౌజన్యని ఒక్క నిమిషం అలాగే చూస్తుండిపోయాడు నందన్ రావు. లేచారా అంటూ నవ్వుతూ పలకరించిన సౌజన్యని చూసి అప్రయత్నంగానే సన్నని ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకొని పద అంటూ లేచి నిలబడ్డాడు. గది తలుపులు తెరుచుకుని ఒకరి వెనకాల ఒకరు వస్తున్న వాళ్ళిద్దరిని చూసి మొహం మార్చుకుంది పావని. అది చక్కగా గమనించాడు నందన్ రావు. నందన్ రావు పేస్ట్ తీయబోతుంటే తటాలున లాగి తను బ్రష్ మీద వేసి చెంబు నిండా నీళ్లు తెచ్చి అందించింది సౌజన్య. అది చూసిన పావని మొహం తిప్పుకొని తన పని తాను చూసుకోసాగింది. సౌజన్య అందించిన బ్రష్ తీసుకుని కడుక్కున్నాడు నందన్ రావు. బాయిలర్ అంటించి ఉండడం గమనించి బకెట్ తీసుకుని నీళ్లు తొలుపుకోసాగింది సౌజన్య. స్నానం చేస్తారా అమ్మ అంటూ బకెట్ తీసుకుని నీళ్లు తొలిపే పెట్టాను అన్నాడు నౌకరు. ఇప్పుడేం స్నానం అని అడిగాడు నందన్ రావు. 6:30 దాటిందిగా అంటూ చీర తీసుకుని వెళ్ళిపోయింది. నందన్ రావు గదిలో సోఫాలో కూర్చుని పేపర్ చూడసాగాడు. ఆకుపచ్చ రంగు చీర మీద అదే రంగు జాకెట్ ధరించి తలదూకుని చక్కగా కుంకం దిద్దుకొని ముచ్చటగా తన దగ్గరికి వచ్చిన సౌజన్యాన్ని రెప్ప వేయకుండా చూశాడు నందన్ రావు.
ఈ అందంలో ఎంత ఆకర్షణ ఉంది, ఆ రూపంలో ఎంత పవిత్రత ఉంది అని అనుకుంటూ లేచాడు నందనరావు. ఆ పేపర్ అందుకొని తను తిరగసాగింది సౌజన్య. కాఫీకి రండి బాబు, వంటవాని పిలుపుకు వస్తున్నాం అంటూ పద సౌజన్య అని దారి తీశాడు నందనరావు. అనుకరించింది సౌజన్య. ఇడ్లీ, కారపొడి, కొబ్బరి చట్నీ చిన్న చిన్న ప్లేట్లలో అమర్చబడి ఉన్నాయి. పావని ముందే వచ్చినట్టుంది. అప్పటికి ఆమె సగం తినేయడం కూడా అయిపోయింది కూడా. నందనరావు వెనకే వచ్చిన సౌజన్యని ఒక్క నిమిషం పరీక్షగా గమనించింది. అది నందనరావు స్పష్టంగా చూశాడు. అతని పక్కన ఆమె భార్యలా ఉందా అనుకోసాగింది పావని. సుతారంగా చిన్న చిన్న ముక్కలు తుంపి కొబ్బరి చట్నీతో మాత్రమే అద్దుకొని తింటున్న సౌజన్యం చూసి తనలో తానే నవ్వుకున్నాడు నందనరావు. పావని కారపొడితో 2 ఇడ్లీలు, చట్నీతో మరొక 2 ఇడ్లీలు తిని 1 కప్పు కాఫీ తాగి విసవిసా వెళ్ళిపోయింది. పావని వెళ్ళిన వైపే చూసి 2 ఇడ్లీల్లో కప్పు కాఫీతో సరిపెట్టుకొని తను లేచింది సౌజన్య. నందనరావే కాస్త వెనకబడి ఆఖరున 2 కప్పులు కాఫీ తాగి గదిలోకి వచ్చాడు. అప్పటికి సౌజన్య గదంతా సర్ది ఉంచింది. డ్రెస్ తీసి ఇవ్వమంటారా అని అడిగింది సౌజన్య. తీ అంటూ బీరువా తాళాలు ఇచ్చాడు. తీసి అక్కడ పెట్టిన డ్రెస్ని ఆమెని ఒక్క క్షణం పరికించాడు నందనరావు. తను ఏమైతే ఈ పూట వేసుకుందాం అనుకున్నాడో సరిగ్గా అవే తీసి ఉంచింది సౌజన్య. తాళాలు మళ్ళీ ఇవ్వబోయింది. వద్దులే, నీ దగ్గరే ఉంచు అంటూ డ్రెస్ వేసుకున్నాడు. తలకి నూనె రాసుకుంటారా రాయనా అంటూ తనే నూనె తీసి రాసింది సౌజన్య. మధ్యాహ్నం నేను భోజనానికి వచ్చేసరికి 1 గంట అవుతుంది. నువ్వు భోజనం చేసేయి పావనితో పాటు. 1 గంటే కదా, పర్వాలేదు ఉండగలను అంటూ ఉంటే ఏమనాలో తెలియక వస్తానే అంటూ బయలుదేరాడు నందనరావు. వీధి గేటు దాకా వచ్చింది సౌజన్య. కారులో కూర్చోబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. సౌజన్య చిరు నవ్వుతో నిలబడి ఉంది. అప్రయత్నంగానే చెయ్యూపాడు. తను కూడా చెయ్యూపింది సౌజన్య. ఇదంతా పావని గమనించలేదు. తన గదిలో తీవ్ర ఆలోచనలో నిమగ్నమైంది. ఏం చేయాలి, తనేం చేయాలి? ఇది ఆమె మెదడులో తొలిచేస్తున్న సమస్య. కారు నడుపుతున్న నందనరావు బుర్రని ఆలోచనలే తొలిచేస్తున్నాయి. పావని రోగం కుదర్చడానికి సౌజన్యను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. పావని తను అనుకున్నట్టే బాగానే కోపగించింది. ఇకపై ఏం చేస్తుంది? ఏం చేసినా ఎదుర్కోవడానికి తను రెడీగా ఉన్నాడు అనుకుంటూ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా పడుకున్న సౌజన్యాన్ని ఆలోచనలే వేధిస్తున్నాయి. ఈ నందనరావు ధోరణి ఏమిటో, అతను తనని పావని ఉండగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, ఇకపై తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహ కందని విషయం. పావనిని పలకరించాలంటేనే భయంగా ఉంది. తన ఇద్దరి మధ్య ఎలా మెలగాలో బొత్తిగా తెలియకుండా ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తనకి అర్థం కాని విషయం. ఇలా ఆలోచిస్తూ మంచం మీద వాలిన ఆమెకు నిద్రాదేవి జోగొట్టింది. సరిగ్గా 12:30కి మెలకు వచ్చింది. మెల్లగా లేచి మొహం కడుక్కుని బొట్టు దిద్దుకొని వరండాలోకి వచ్చి నిలబడింది. సరిగ్గా 1 గంటకు నందనరావు కారు గుమ్మంలో ఆగింది. తన కోసం నిలబడిన సౌజన్యాన్ని గమనించి మందహాసం చేశాడు. గణపయ్య, అయ్యగారు వచ్చారు, భోజనం వడ్డించు అంటూ వంటగది దాకా వెళ్తూ ఉంటే నందనరావు వింటూ గదిలోకి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. ఇద్దరికి వడ్డించాడు గణపయ్య. చిన్న పిల్లవి, నా కోసం కూర్చోకు అంటూ నవ్వాడు కలుపుకుంటూ. నేను మీతోనే తింటాను వెంటనే జవాబిచ్చింది సౌజన్య. నేను ఒకవేళ పనిలో ఒత్తిడి వల్ల రాలేకపోతే మానేస్తాను. నా కోసం భోజనం మానేస్తావా? తెల్లబోయి తేరుకుంటూ అడిగాడు. అంతే మరి. నందనరావు మరేం అనలేక భోజనం మీదకి దృష్టి మరలించాడు. ఇద్దరి భోజనాలు ఒక్కసారే అయిపోయాయి. భర్త వెనకే గదిలోకి వచ్చింది సౌజన్య. కాసేపు పడుకుంటారా అంటూ దిళ్ళు సరిచేస్తుంటే వెళ్ళిపోదాం అనుకుంటున్న నందనరావు మంచం దగ్గరకు వచ్చి తలుపు దగ్గరగా వేసిరా అంటూ పడుకున్నాడు. సౌజన్య తలుపులేసి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబోతుంటే అక్కడెందుకు, ఎలారా అంటూ చేయి పట్టుకొని మంచం మీదకి లాక్కున్నాడు నందనరావు. సౌజన్య సిగ్గుతో మొగ్గలా ముడుచుకుంది. ఆ నును సిగ్గు దొంతరల మధ్య మరింత మనోహరంగా కనిపించింది అతని కళ్లకు. సౌజన్య అంటూ ఆవేశంగా 2 బుగ్గలు కొరికాడు గట్టిగా. సౌజన్య అమాయకంగా ఉంటూనే, నన్నెంత రెచ్చగొడుతున్నావో తెలుసా? నల్లని వాళ్ళంటే నాకు ఇష్టం, పచ్చని వాళ్ళంటే ఉండకపోయినా నీ అందంతో నన్ను వివసుణ్ణి చేస్తున్నావు అనుకున్నాడు మనసులో. పావని అప్పటికి భోంచేసి ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. 2:30 దాటాక ఇంట్లోనే ఉండి
3 గంటలకు డ్రెస్ చేసుకుని బయలుదేరాడు ఆఫీస్కు. వీధి గేటు దాకా వచ్చి సాయంత్రం వస్తూ మల్లెపూలు తెస్తారా అని అడిగింది. వెళ్ళబోతున్న వాడల్లా ఆగి ఒక్క క్షణం సౌజన్య కేసు చూసి తెస్తాను అంటూ కారులో వెళ్ళిపోయాడు. సౌజన్య లోపలికి వచ్చింది. పావని నిద్రలేచి సౌజన్యం చూసి ధుమధుమలాడుతూనే అవతలకి వెళ్ళిపోయింది. ఈ పిల్లని ఎలా సాధించాలి అనుకుంటూనే కాఫీ తాగింది. సౌజన్య గదిలోంచి బయటకే రాలేదు, కాఫీ కూడా తాగలేదు. ఆఫీస్ అయ్యాక కారులో బయలుదేరిన నందన్ రావు పూల కొట్టు దాటుకుంటే యువతలకు వచ్చేశాడు. అక్కడ చటుక్కున సౌజన్య మాట గుర్తుకొచ్చి కారు వెనక్కి తిప్పి ₹1 మల్లెపూలు, పావలా మరవం, 1 పావలా గులాబీలు కలిపి పొట్లం కట్టించుకుని వచ్చాడు. తెల్లని చీర కట్టుకుని డాబా మీద పచారులు చేస్తున్న సౌజన్యాన్ని దూరం నుంచే కనిపెట్టాడు నందన్ రావు. భర్త కారు గుర్తించి గబగబా కిందకి దిగొచ్చింది సౌజన్య. చిరునవ్వుతో ఎదురు వచ్చిన భార్యను చూసి పొట్లం అందించాడు. ఆ పూలు అందుకుంటూ అనురాగంగా చూసింది సౌజన్య. ఆమె కళ్ళలో ప్రతిఫలిస్తున్న ఆనంద వీచికలను గమనించి ఎంతో సంతృప్తిగా ఫీల్ అయ్యాడు నందన్ రావు. ఎంత ఖర్చు చేస్తే ₹1.5, దానికి సౌజన్య ఎంత పొంగిపోతోంది, ఎంత అల్ప సంతోషి అనుకుంటూ జాలిపడ్డాడు నందన్ రావు. పూలు విప్పి సగం పూలు మరో ఆకులో వేసి కాస్త మరవం గులాబీలు పైన పెట్టి పావని గదిదాకా వెళ్ళి, అక్క పువ్వులు ఇగో, దండ కట్టి పెట్టుకుంటావా అంటూ గుమ్మం ముందు పెట్టింది. అది స్పష్టంగా విన్నాడు నందన్ రావు. పావని ముఖం మొట్టమొదలాడించుకుంటూ, నాకేం అక్కర్లేదులే, పట్టుకుపో అంది కోపంగానే. సౌజన్య ఏమీ మాట్లాడలేదు. అవి అక్కడే ఉంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. తను చక్కగా మాల కట్టుకొని పెట్టుకుంది. ఆ తెల్ల చీరలో సురభిళ పరిమళాలు వెదజల్లే మల్లె సౌరభాలతో అప్సరస కాంతలాగా ఎదురుగుండా కూర్చొని భోజనం చేస్తుంటే పూర్తిగా మతి పోగొట్టుకున్నాడు నందన్ రావు. పావని దేవకాంత వంటి సౌజన్య అందాలు చూస్తూ ముఖం గంటు పెట్టుకోవడం అతడి దృష్టి నుంచి తప్పించుకుపోలేదు కూడా. ఆమె అలా సౌజన్య అందాన్ని చూసి మొహం మార్చుకోవడం నందన్ రావుకు సంతోషం కలిగించింది. ముందుగా భోజనం ముగించి సౌజన్య గదిలోకి వెళ్ళిపోయింది. పాపం, మంచి అందమైన దాన్నే పట్టావే, ఉండబట్టలేకే అనేసింది పావని. ఏదోలే నీ దయ్య, తాపిగా జవాబిచ్చాడు నందన్ రావు. మధ్య నా దయ్యముంది, నేనేం నీకు దాన్ని కుదిర్చి పెట్టలేదుగా. కుదర్చడానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కారకురాలివి నువ్వే కదా అంటూ నవ్వుతూనే భోజనం ముగించి గదిలోకి వెళ్ళిపోయాడు. పావని రుసరుసలాడుతూ వెళ్ళి రేపు ప్లీడర్ని కన్సల్ట్ చేస్తే గానీ లాభం లేదు అని అనుకుంది. నందన్ రావు గదిలోకి పోతూ తలుపులు గడియ వేసుకోవడం చూసి నందన్ రావు నిజంగానే సౌజన్య పట్ల ఆకర్షితుడవుతున్నాడు. గదిలోకి వస్తూనే బిగియార కౌగిలించుకొని కౌగిలిలో బంధిస్తూ తనని ముద్దులతో ముంచేస్తూ ఉంటే ఇతని ప్రేమ కలకాలం నిలుస్తుందా అంటూ తికమక పడింది సౌజన్య. నందన్ రావు కోరుకున్న స్వర్గ సౌఖ్యం సౌజన్య పొందులో లభిస్తూ ఉంటే ఆమె క్రమక్రమంగా అతని హృదయాన్ని పూర్తిగా కైవసం చేసుకుంటోందే కానీ ఆ విషయం ఇటు నందన్ రావు అటు సౌజన్య ఎవ్వరూ పసిగట్టలేదు. తెల్లవారి ఎంతో తృప్తిగా లేచాడు నందన్ రావు. మామూలుగా అన్ని పనులు ముగించుకొని పోబోతుంటే గుమ్మం దాకా వచ్చి, ఏమండి వీక్లీలు ఏమైనా తెచ్చిపెట్టరా సౌమ్యంగా అడిగింది సౌజన్య. వీక్లీలా అంటూ ఆగి తెస్తానంటూ వెళ్ళిపోయాడు. వస్తూ అప్పటి వరకు మార్కెట్లో విడుదలైన అన్ని వార మాస పత్రికలు తీసుకొచ్చాడు. అసలు ఇలాంటి పుస్తకాలు కొనడం చూడడం అనేది అతని జన్మలో ఇంతవరకు జరగని పని. కేవలం సౌజన్య అడిగిందనే కొని పట్టుకొచ్చాడు. పావనికి కూడా పుస్తకాలు చదివే అలవాట్లేదు, న్యూస్ పేపర్ చూడడం తప్ప. ఇదిగో పుస్తకాలు అంటూ అందించిన భర్తని సంతోషంగా చూసింది సౌజన్య. అక్క నువ్వు వీక్లీలు చదువుతావా అంటూ 2 అందివ్వబోయింది. నాకేం అక్కర్లేదు, ఏముండి చస్తాయి అందులో, ప్రేమ కథలు తప్ప, అవి నీలాంటి దానికి కావాలి, నా మోటి దానికెందుకు వ్యంగ్యంగా జవాబు ఇచ్చింది పావని. సౌజన్య ఏమన్నా అంటుందేమో అనుకున్నాడు నందన్ రావు. కానీ ఏమీ అనకుండా పుస్తకాలు తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. బొత్తిగా నోరలేదు, గట్టిగా జవాబు ఇవ్వలేదు కదా అంటూ జాలిపడ్డాడు నందన్ రావు. భోజనాలు చేశాక గదిలో పుస్తకాలు తెరగా వేయబోయింది సౌజన్య. వెంటనే లాగి పారేశాడు నందన్ రావు. నేను లేనప్పుడు చదువుకో, ఉండగా పుస్తకాలు తీయకు అంటూ దగ్గరకు తీసుకున్నాడు ఆమెని. ఛీ, వీళ్ళకి పగలు రాత్రి అనేవే లేవు, ఎప్పుడు పడితే అప్పుడే అంటూ దవడలు నొక్కుంది పావని గది తలుపులు వేసుకున్న వాళ్ళని చూసి. వెంటనే చీర మార్చుకొని ప్లేడర్ని కలుసుకోవడానికి బయలుదేరింది. ఎలాగైనా సౌజన్యని వెళ్ళగొట్టకపోతే దాని మాయలో పూర్తిగా పడిపోతాడు నందన్ రావు.
ఇంకా తనని లక్ష్య పెట్టడు అనుకుంది మంటగా. 3 గంటల వరకు ఇంట్లో సౌజన్య సమక్షంలో ఆనందంగా గడిపి ఆఫీస్కి బయలుదేరాడు నందన్రావు. అతనితో పాటు గేటు దాకా వచ్చింది సౌజన్య. మల్లెపూలు కావాలా అతనే అడిగాడు నవ్వుతూ. ఆ మాటకి కాస్త సిగ్గుతో తల వంచుకుంది సౌజన్య. అది చూసి తెస్తాలే అంటూ వెళ్ళిపోయాడు నందన్రావు. సాయంత్రం 5 అయ్యేసరికి పూర్వపు మిత్రుడు ఒకడొచ్చాడు ఆఫీస్కు. ఏమోయ్, రాత్రికి హోటల్లో గది బుక్ చేద్దామా అని అడిగాడు ఉత్సాహంగా. అతనికి బాటిల్స్ మీద మోజు. వచ్చినప్పుడల్లా వచ్చి నందన్రావుని ఆశ్రయిస్తూ ఉంటాడు. అతనికి గర్ల్ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళని అంటగడుతూ ఉంటాడు తీసుకుపోయిన నందన్రావుకి. ఆ విషయం తెలుసు నందన్రావుకి. అతని కళ్ళ ముందు సౌజన్య కనిపిస్తోంది. మల్లెపూలు తెస్తారా అని పక్కన నిలబడి అడుగుతున్నట్టుగా అనిపించింది. నువ్వు గది బుక్ చేసి మిగిలిన అరేంజ్మెంట్స్ చెయ్యి, నేనొకసారి అలా ఇంటి దాకా వెళ్ళొస్తాను అంటూ డబ్బు తీసి అతనికి ఇచ్చాడు. కొత్తగా నందన్రావు డిక్షనరీలో పుట్టుకొచ్చిన ఇల్లు పదం వింటూ ఆశ్చర్యంగా అతన్ని చూస్తూనే డబ్బు అందుకొని వెళ్ళిపోయాడు నందన్రావు మిత్రుడు. ఆఫీస్ అయిపోగానే కారులో మల్లెపూలు తీసుకొని ఇంటికొచ్చాడు. సౌజన్య మామూలుగానే అతని రాక కోసం నిరీక్షిస్తూ ఉంది. ఆ పూలు ఆమెకిచ్చి, సౌజన్య, రాత్రికి నేను వచ్చేసరికి బాగా పొద్దుపోతుందే, నువ్వు భోంచేసి పడుకో అన్నాడు మామూలుగానే. అతనికేసి వేలగా చూసింది సౌజన్య. రాత్రి 1 గంట దాకా రారా అంది భయంగా. అవును అంటూ జవాబిచ్చి బెంగగా చూస్తున్న ఆమెకేసి చూసి కరిగిపోయి, సాధ్యమైనంత వరకు పెందలాడే వచ్చేస్తాలే అంటూ మళ్ళీ లోపలికి కూడా రాకుండానే కారెక్కి పోనిచ్చాడు. అలా వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. పూలు అలాగే చేతిలో ఉంచుకొని బిక్కమొహం వేసుకొని నిలబడి ఉన్న సౌజన్య కనిపించింది. ఒట్టి అమాయకురాలు అనుకుంటూ వెళ్ళిపోయాడు హోటల్కి. అతను చెప్పిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఉంచాడు ఆ మిత్రుడు. గీత కూడా వచ్చేసింది. నువ్వేమిటో ఇంత ఆలస్యం చేశావంటూ చిరాకు పడ్డాడు నందన్రావు స్నేహితుడు చైతన్య. సారీ అంటూ నవ్వి సోడా బాటిల్, విస్కీ బాటిల్ అందుకున్నాడు నందన్రావు. గీత అతని పక్కనే కూర్చుని, నేనుండగా మీకెందుకా శ్రమ అంటూ సోడా విస్కీ కలుపుతూ ఉంటే కుర్చీలో వెనక్కి వాలి ఆమెనే గమనించసాగాడు. పల్చని చీరలో లోపలి లంగా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా పొట్టి చేతుల జాకెట్లో లోపల బాడీతో సహా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆమెని దగ్గరగా తీసుకోపోయి చైతన్య అక్కడే ఉన్నాడన్న మాట గుర్తొచ్చి సర్దుకున్నాడు నందన్రావు. ఇద్దరికి చెరో గ్లాస్ అందిస్తున్న గీత పమిట ఫ్యాన్ గాలికి జారిపోయింది. అది చూసిన నందన్రావు వెంటనే గీత పైటని సర్దుకుని, ఇంకాస్త సోడా కావాలా అంటూ అడిగింది నందన్రావుని. వద్దులే అంటూ జవాబిచ్చి గ్లాస్ ఖాళీ చేయడంలో నిమగ్నం అయిపోయాడు. చైతన్య నందన్రావు కంటే మరొక 2 గ్లాసులు ఎక్కువే సేవించాడు. అప్పటికే నందన్రావు 2తో సరిపెట్టుకుంటాడు ఎప్పుడు. అతిగా తాగి ఒళ్ళు తెలియక పడిపోయాడు చైతన్య. నందన్రావు అతిగా పోడు. చాలా లిమిటెడ్గా శరీరాన్ని అదుపు తప్పని స్థితిలో ఉండే విధంగా పుచ్చుకుంటాడు. మిత్రుడు ఇంకా ఈ రాత్రికి అంతే అంది గీత అతని భుజంపై చెయ్యేసి నవ్వుతూ. అది వాడికి అలవాటేగా అంటూ నవ్వి గీతను దగ్గరకు తీసుకున్నాడు. అలా తీసుకుంటున్నప్పుడు అతనికి వాచి మీద దృష్టి పడింది. 8:10 అయింది. అలేం, మా అన్నయ్యకి మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం వేయించరాదు అంది అతన్ని డబుల్ కాట్ మీదకు రాగానే. అలాగే అతని క్వాలిఫికేషన్తో రేపు ఆఫీస్కి రమ్మను అంటూ మీదకి లాక్కున్నాడు. చటుక్కున అతనికి సౌజన్య గుర్తుకొచ్చింది. 1 గంట దాకా రారా బేలగా అడుగుతున్నట్లయి మనసులో ఏదో అలజడి కలిగింది. ముగ్ధ మనోహరమైన సౌజన్య ఉండగా ఇక్కడికి తనెందుకు వచ్చినట్టు అనుకున్నాడు మనసులో. బేలగా చూసి ఆమె చూపులు అతన్ని కలవరబెట్టాయి. 1 గంట దాకా ఇక్కడే పడుండే బదులు ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది. సౌజన్య తన కోసం తిండి కూడా తినకుండా పడుకుంటుందో ఏమో. ఆ మాట అనుకోగానే అతనికి ఇంకా ఉండబుద్ధి కాలేదు. చటుక్కున లేచి బట్టలేసుకుని, గీత, నేను వెళ్ళిపోతున్నాను. చైతన్య లేచేదాకా ఉండు, భోజనం తెప్పించుకొని తిను, ఆ తర్వాత జాగ్రత్తగా వెళ్ళిపోండి అంటూ పర్సులోంచి డబ్బు తీసి ఆమెకి ఇచ్చాడు. 1 గంట దాకా నాతో గడిపేవాడివి, 1 గంటతోనే చెక్కేస్తున్నామే అని అడిగింది గీత ఆ డబ్బులు అందుకుంటూ. ఇవాళ మూడంత బాగాలేదు, నాకు ఒక అర్జెంట్ పనుంది, కేవలం నువ్వు చైతన్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారని వచ్చాను అంటూ తలుపులు తీసుకుని వెళ్ళిపోయాడు నందన్రావు. అతనిచ్చిన 50 దాచుకుని భోజనం తెప్పించుకుంది గీత. కారు చాలా వేగంగా పోనిచ్చిన 9 దాటింది. కారు హారన్ విని గదిలోంచి తటాలన వచ్చేసింది సౌజన్య. కారు దిగి లోపలికి వస్తున్న నందన్రావు
కన్నింటి చారలతో ఎదురొచ్చిన సౌజన్యం చూసి తెల్లబోయి, సౌజన్య ఏడుస్తున్నావా అని అడిగాడు. మీరు 1 గంట దాకా రానన్నారుగా, ఒక్కత్రి ఉండాలంటే భయంగా ఉంది. ఆ మాట వింటూ పసిపిల్ల లాంటి మనసు గల సౌజన్యని బాగా దగ్గరకు తీసుకుని, నాకు తెలుసు, అందుకే 9 దాటేసరికి వచ్చేసాను అంటూ గదిలోకి నడిపించుకొని వచ్చాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ సౌజన్య మందహాసం చేసింది. భోజనం చేసావా మరి అని అడిగాడు బట్టలు మార్చుకుంటూ. మీరు రాలేదుగా. అతను ఊహించిన సమాధానమే వచ్చింది సౌజన్య నుంచి. నేను 1 గంట దాకా రానన్నానుగా, మీరు రాకపోతే నేను హాయిగా పడుకునేదాన్ని అంటూ లుంగి టవలు అందించింది సౌజన్య. నువ్వు ఇలా అయిపోతే లాభం లేదు. నేను మగవాణ్ణి, బయట 1,00,000 పన్నుల మీద తిరుగుతూ ఉంటాను, ఏదో వేళటికి వస్తూ ఉంటాను. నా కోసం కనిపెట్టుకొని కూర్చోకూడదు, ఏదో వేళటికి వస్తూ ఉంటాను అని మీరే అన్నారుగా. అసలు రాకపోతే తప్ప ఏదో ఒక సమయంలో తప్పకుండా ఇంటికి వస్తే కనిపెట్టుకున్నది ఫలించినట్టే అంటూ నవ్వి, రండి భోజనం చేద్దాం, మనిద్దరమే మిగిలామంటూ దారి తీసింది సౌజన్య. పావని భోజనం ఎప్పుడు చేసిందో, గది తలుపులు ఎప్పుడు బిడాయించుకుందో. సౌజన్య నందన్ రావులు భోజనం ముగించుకొని గదిలోకి వచ్చాక, ఈ వీక్లీలో కార్టూన్లు బాగున్నాయండి అంటూ చదివి వినిపించింది. నందన్ రావు నవ్వాడు. ఈ కథ చాలా బాగుంది, మీరు చదివారా అంటూ మరొక మాస పత్రిక చూపించే ఆమె ముందు, చదివే అలవాటు నాకు లేదు అని చెప్పడానికి నామోషిగా అనిపించి, రేపు చదువుతాలే అంటూ పుస్తకాన్ని లాగి లైట్ ఆర్పేశాడు. ఓ రాత్రి వేళ మెలకు వచ్చిన నందన్ రావు లైట్ వేసి బల్లిలాగా తనని అంటుకొని పడుకున్న సౌజన్యం చూసి, నిజంగా దేవత వంటి ఈ పిల్ల పొందులో ఉన్న ఆనందం ఇందాక గీతలో లభించిందా? ఎంత ముగ్ధ మనోహర మూర్తి అయిన సౌజన్య, కాలు గోటికి రారు వీళ్ళందరూ అనుకుంటూ ఎర్రని ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. చటుక్కున కళ్ళు తెరిచిన సౌజన్య అతన్ని చూసి సిగ్గుపడిపోతూ దిండులో మొహం దాచుకుంది. స్వాభావికమైన సిగ్గు, అందం తొణికిసలాడే సౌజన్యం చూస్తే కలిగే మైమరపు కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న గీతలాంటి వ్యక్తులను చూస్తే కలగదు అని అనుకున్నాడు. సౌజన్య, ఇంకా నీకు సిగ్గు తగ్గలేదన్నమాట అంటూ దిండు లాగి మోహావేశంతో మీదకి లాక్కున్నాడు నందన్ రావు. ఒక రాత్రి వేళ మెలకు వచ్చిన పావని మంచినీళ్ళు తాగి మంచం మీద వాలిన ఆమె ఆలోచనలు ప్రభాకర్ రావు మీదకి పోయాయి. ఆ దిష్టి పిడత మొహంగాడు కొత్త పెళ్ళం కౌగిల్లో నలుగుతున్నాడో, లేకపోతే ఇక్ష్వాకుల కాలం నాటి మనిషి కనుక తన్ను దలుచుకుంటూ ఏడుస్తున్నాడో అనుకుంది హేళనగా. సరిగ్గా అదే సమయంలో ప్రభాకర్ రావు ప్రియంవదని బాగా దగ్గరగా తీసుకుని గాఢ సుషుప్తిలో మునిగిపోయాడు. తెల్లారి లేచి ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతోంది ప్రియంవద. ప్రభాకర్ రావు కూరలు తెచ్చి తల్లికి అందించి గదిలోకి వచ్చాడు. ప్రియా, ఆఫీస్కి సెలవు పెట్టు, ఆసుపత్రికి వెళ్ళొద్దాం అన్నాడు లాలనగా. ఎందుకులేండి, ఇప్పుడు కాస్త కులాసాగానే ఉన్నాను కదా, మార్నింగ్ సిక్నెస్ కూడా ఆసుపత్రుల చుట్టూ తిరగడం దేనికి అంది తల వంచుకొని. మార్నింగ్ సిక్నెస్ అయితే మాత్రం బాగా నీరసించిపోతున్నావు, తగ్గడానికి మందులు రాసిస్తుంది కదా అంటూ ఆపేక్షగా ఆమె కన్నుల్లోకి చూశాడు ప్రభాకర్. అక్కడే ఉన్న రాజమ్మ వెంటనే అందుకుంది. వెళ్ళిరా అమ్మ, బొత్తిగా తిండి తినవు, ఆఫీస్ కూడా సెలవు పెట్టవు అంది బాధగా. పర్వాలేదులేండి అత్తయ్య గారు, మీకు కాస్త ఓపికగా ఉంటే 2 నిమ్మకాయల కారం నూరి ఉంచండి, రాత్రికి తింటాను అంటూ నవ్వుతూ చూసింది అత్తగారి వంక. సుమిత్ర పెళ్ళైపోయి కాపురానికి వెళ్ళింది. భర్తది కూడా ఆ ఊరే కనుక ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగానే ఉన్నారు. ఆదివారం వస్తే భర్తను తీసుకుని అన్నగారింటికి వస్తుంది సుమిత్ర. ప్రకాశరావు కూడా కలుపు గోలు తనం కల మనిషి. ప్రభాకర్ రావు మీద కంటే ప్రియంవద మీద అతనికి చాలా అభిమానం. ఆ ఇల్లు అంత కళకళలాడడానికి కారణం ప్రియంవద మంచి మనసేనని అతని గాఢ అభిప్రాయం. అందుకే చెల్లాయి అంటూ ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెప్తూ ఉంటాడు. ఆ రోజు ఆదివారం అలా వచ్చినప్పుడు, నీకు మేనల్లుడో మేన కోడలో పుడతారే అంటూ సంబరంగా చెప్పింది రాజమ్మ కూతురితో. సుమిత్ర మనసారా ఆనందించింది. అయితే వదిన, ఉద్యోగం మానేస్తావా అని అడిగింది నవ్వుతూ. ఉద్యోగం మానడం ఎందుకు, అప్పుడు సెలవు పెట్టుకుంటాను అంటూ జవాబిచ్చింది ప్రియంవద. ఇంటి మీద తెచ్చిన అప్పు ఇంకా సగం కూడా చెల్లించడం అవలేదు. అది తీరకుండా ఉద్యోగం మాని కూర్చుంటే ఏమొస్తుంది? ప్రభాకర్ కళ్ళల్లో కృతజ్ఞతాభావం కదలాడింది. భగవంతుడు నా కుటుంబానికి ఇచ్చిన వరం ప్రియంవద అని అనుకున్నాడు మనసులో. కూతురు గర్భవతి అన్న విషయం తెలిసాక తీసుకెళ్ళడానికి ప్రియంవద తల్లిదండ్రులు కూడా ఆ రోజే వచ్చారు.
అంతా టిఫిన్లు కాఫీలు సేవించాక అమ్మాయిని తీసుకెళ్తామంటుంటే ప్రభాకర్రావు సాలోచనగా భార్య కళ్ళలోకి చూశాడు. వెళ్తావా అని అడిగాడు భార్యని. మీ ఇష్టం, మీరు వెళ్ళమంటే వెళ్తాను, వెళ్ళి 4 రోజులు ఉండిరా అన్నాడు నవ్వుతూనే. ప్రియంవద బయలుదేరింది. నేను వస్తా అంటూ సావిత్రి కూడా వెంటపడింది. ఈ పిల్లని తీసుకురాబోవడం బొత్తిగా ఇష్టం లేదు ప్రియంవద తల్లిదండ్రులకి. ఏదో 4 రోజులు వచ్చి కాస్త తెరిపిగా ఉంటుందనుకుంటే మళ్ళీ ఆ పిల్ల కూడా ఎందుకు అనుకున్నారు విసుగ్గా. రాజమ్మ ఎంత చెప్పినా, ప్రభాకర్రావు ఎంత బ్రతిమలాడినా సావిత్రి మాత్రం ఊరుకోలేదు. ఇంకా విధి లేక రేపు ఆఫీస్ నుంచి వచ్చేస్తానులేమ్మ అంటూ పంపించేసింది తల్లిదండ్రుల్ని. మరి అంతలా మాలిమి చేసుకోకూడదే, రేపు ఆ పురిటికి వస్తే ఇలా ఏడుస్తూ నెలల నిండిన నువ్వేం చేయగలవు అని అంది ప్రియంవద తల్లి చిరాగ్గా. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ప్రియంవదకి ఎవరు పుడతారు? సావిత్రితోటి ఆమె మాలిమి ఆ తల్లిదండ్రులు గిట్టకుండా పోతుంది. ఆమె పురిటికి వెళ్ళినప్పుడు సావిత్రి ఏమవుతుంది? ఇక్కడ నందన్ రావు మీద కేసు వేయాలనుకుంటుంది, అది వేస్తుందా? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా కలుసుకుందాం. మీ అమూల్యమైన స్పందనని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.